ఈ హైదరాబాద్ నగరాన్ని విశ్వ కేంద్రం చేయాలని చెప్పని ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది తప్పకుండా అతి తొందరలో సాధ్యం కాబోతుంది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే భారతదేశంలో అన్ని 29 రాష్ట్రాల 29వ రాష్ట్రం వెల్ఫేర్ స్టేట్ కింద పరిగణించబడింది. మనం 400 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టగలుగుతున్నామంటే ఇది చాలా గొప్ప విషయం. ఏ రాష్ట్రం వల్ల ఇంత ఖర్చు పెట్టలేరు, మన రాష్ట్రం పెడుతున్నది. అందుకొరకే ఇది బంగారు తెలంగాణకు సాధనలో మార్గంగా మేము పోతున్నాం. మన ముఖ్యమంత్రి గారు కార్మికుల పక్షపాతి. ఈనాడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కు 43% ఫిట్మెంట్ బెనిఫిట్ ఇచ్చారు. ఏ రాష్ట్రం ఇయ్యలే, మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఇచ్చారు. 44% ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చారు, సింగరేణికి ఇచ్చారు. మరి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు 650 రూపాయలు ఉంటే ఈనాడు 1200 రూపాయలు చేశారు. అదేవిధంగా మరి ఈనాడు మన పిల్లలను, చిన్న పిల్లలను చదువుకునేటువంటి అంగన్వాడీ సోదరిమణులకందరికీ వాళ్ళను టీచర్స్ కింద డిక్లేర్ చేశారు మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మన ఎంపీ గారు చెప్పారు, ఈ దేశం అభివృద్ధి కావాలంటే ఎడ్యుకేషన్లో ముందుగా ఉండాలా. అందుకొరకే మన ముఖ్యమంత్రి కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్, కంపల్సరీ ఎడ్యుకేషన్, సెంట్రల్ సిలబస్ తో కూడినటువంటి విద్యా విధానం తెలంగాణలో ప్రవేశపెడతామన్నారు. కేజీ టు పీజీ ప్రాక్టికల్గా సాధ్యం కావడం లేదు. 2 సంవత్సరాలు స్టడీ చేశారు. ఇప్పుడు కేజీ నుంచి 5వ తరగతి వరకు అంగన్వాడీలో పిల్లలను ఎడ్యుకేట్ చేసి ఇంగ్లీష్ మీడియం ద్వారా 5వ తరగతి నుంచి 12th వరకు ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి ఈ కేజీ టు పీజీ దీన్ని ఫుల్ఫిల్ చేసేదానికి ముఖ్యమంత్రి గారు 500 రెసిడెన్షియల్ పాఠశాలలు ఇచ్చాడు. ఎస్సీలకు ఇచ్చాడు, ఎస్టీలకు ఇచ్చారు, బీసీలకు 119 ఇచ్చారు. అదేవిధంగా అన్ని వర్గాలను మైనార్టీస్కు 200 రెసిడెన్షియల్ పాఠశాలలు ఇచ్చారు ఫస్ట్ టైం. కాబట్టి ఈ యొక్క రాష్ట్రం వెల్ఫేర్ రాష్ట్రం. ఆ విధంగా ముందుకు పోతున్నాం. అందుకొరకే ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి పోరాట ఫలితం ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించారు. కాబట్టి ఆయన ఆశయాలను పూర్తి చేసేదానికి మా లేబర్ డిపార్ట్మెంటు, మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆఫీసర్సు, కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, నేను అందరం కలిసి ఆయన ఆశయాలను పూర్తి చేసేదానికి పూర్తిగా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి శ్రమించి కష్టపడి చేస్తున్నామని చెప్పని మీ అందరికి నేను మనవి చేస్తున్నాను. హరీష్ రావు గారేమో సిద్దిపేటలో గుట్టు చప్పుడు కాకుండా 2000 ఇళ్లు కట్టుకుంటున్నాడు అధ్యక్ష. మరి మా దగ్గర మీరు కాదు, మీరు ప్రజలకు కట్టిస్తున్నారు. మేము ఎమ్మెల్యేలేం కాదు అధ్యక్ష. మరి మేము కట్టేది అధ్యక్ష. మా దగ్గర ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రజలు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు కాదా?